నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు సాధించాలి నగరి బాలికల బాలురాజ్ జూనియర్ కళాశాల నందు విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు నోట్ పుస్తకాలు బ్యాగ్స్ పంపిణీ చేసిన నగరి నియోజకవర్గ శాసన సభ్యులు గాలి భానుప్రకాష్ ప్రభుత్వ పాఠశాలలో పనిచేయు మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలి కొంతమంది కార్మికులపై తెస్తున్న రాజకీయ ఒత్తిడులను ఆపాలి ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య డిమాండ్ మదనపల్లి ఫైల్ దగ్ధం కేసులో ఎవరు పాత్రదారులు అందరికీ తెలుసు ఆధారాలు బయట పెడితే పెద్దిరెడ్డైనా అరెస్ట్ అవ్వక తప్పదు 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు వెల్లడించిన రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అనుమతులు లేకుండా హోర్డింగ్స్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు భవన నిర్మాణ వ్యర్థాలు చెత్త రోడ్లపై వేయొద్దు నగర శుభ్రతకు ప్రజలు సహకరించండి హెచ్చరించిన తిరుపతి కమిషనర్ ఎన్ మౌర్య ఇక వార్తల్లోని వివరాలు విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు సాధించాలని నగర ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పేర్కొన్నారు నగర ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకం ద్వారా విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు నోట్ పుస్తకాలు బ్యాగులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో జూనియర్ కళాశాల విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు నోట్ పుస్తకాలు బ్యాగులను పంపిణీ చేయడం హర్షించదగ్గ విషయమని ఈ నిర్ణయం కూడా కేవలం 10 రోజులలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలనే ఉద్దేశంతో ఇంత త్వరగా నిర్ణయాలు తీసుకున్నారని గుర్తు చేశారు అనంతరం ఆయన చేతుల మీదుగా బుక్స్ నోట్ పుస్తకాలు బ్యాగులు పంపిణీ చేశారు అనంతరం తల్లిపాలతోనే బిడ్డలకు సంపూర్ణ ఆరోగ్యం ఉంటుందని గాలి భానుప్రకాష్ తెలిపారు నగరంలోని ఐసిటిఎస్ ఆధ్వర్యంలో నగర డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అంగన్వాడీలు ఏర్పాటు చేసిన చిరుతిండ్లను ఆయన రుచి చూశారు అలాగే గర్భిణులను ఆయన ఆశీర్వదించారు కళాశాల ఆవరణంలో మొక్కలను నాటారు మన కాన్స్టిట్యున్సీ లెవెల్లో నా దృష్టికి మన స్టేట్లో నారా లోకేష్ గారి దృష్టికి బాబు గారి దృష్టికి వాళ్ళు పాదయాత్ర చేస్తున్నప్పుడు కానీ లేదా బాబు గారు మీటింగ్లు పెట్టినప్పుడు కానీ మీరు మీ ఉన్న సమస్యలు కానీ అవన్నీ కూడా కూలంకుషంగా తీసుకెళ్ళడం జరిగింది మీకు తెలుసు గత చరిత్ర కూడా చూశారంటే ఎప్పుడూ పెంచని విధంగా అంగన్వాడీకి మ్యాక్సిమం పెంచింది తెలుగుదేశం ప్రభుత్వం అది మీ అందరికీ కూడా తెలుసు అది ఇంతకుముందు 3,000 ఉండేది 11,500 చేశారు మోర్ దెన్ డబుల్ చేశాం ఈసారి కూడా చాలా సానుకూలతతో వాళ్ళు మీ పట్ల ఉన్నారు ఖచ్చితంగా ఇప్పుడు కొత్త ప్రభుత్వం చిందరబందరగా ఉంది ఆర్థికంగా అయితే మీ అందరికీ తెలుసు మీరు పేపర్లు చదువుతున్నారు మీకు ఒక జ్ఞానం ఉంది కాబట్టి కానీ ఇచ్చిన మాట తప్పకుండా ఖచ్చితంగా మీ అందరికి కూడా ప్రభుత్వం మీ వెంట ఉంటుందని చెప్పి నాకు పూర్తిగా నమ్మకం ఉంది మేము కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ గుర్తు చేసి మీ పట్ల సానుకూలంగా ఏదున్నా కూడా మీ విజ్ఞప్తులు కానీ మీకు చేయూతగా ఉండాలని చెప్పేసి ఖచ్చితంగా మేము కూడా చెప్తాం మీకు కూడా మంచిగా జరగబోతుంది అది త్వరలో అని చెప్పి నమ్మకం అయితే నాకు మీరు గుర్తుపెట్టుకోండి ఇంకా చదువుతో పాటు ఆటలాడాలి ఆహ్లాదంగా ఉండాలి ఎందుకంటే ఈ బాల్యం అనేది అందరికీ హ్యాపీ ఇయర్స్ మీకు వాళ్ళ తర్వాత గుర్తొస్తుంది మేము మా వయసుకు వచ్చినా మీకు గుర్తొస్తుంది హ్యాపీ ఇయర్స్ మీరంతా కూడా సంతోషంగా ఉండాలా ఉల్లాసంగా ఉండాలా ఆడుకోండి అట్ ద సేమ్ టైం విద్యను కూడా బాగా చదువుకోండి మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది మంచి ఫ్యూచర్ ఉండి మీకు దేవుడు కూడా ఆశీర్వదిస్తా అని చెప్పి కోరుకుంటూ ఇక్కడ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ చెప్తున్నా ముఖ్యంగా మీరు ఇంటికి పోయినాక మీ పేరెంట్స్ మీ అమ్మ నాన్నకి ప్రతి ఒక్కరికి బాను థ్యాంక్ యూ చెప్పండి చెప్పండి చెప్తారా ప్రభుత్వ పాఠశాలలో పనిచేయి మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించండి కొంతమంది కార్మికులపై చేస్తున్న రాజకీయ ఒత్తిళ్లను ఆపాలని ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య డిమాండ్ చేశారు ఈరోజు నగర అర్బన్ రూరల్ ప్రాంతాలలో ప్రభుత్వ పాఠశాలలో వంట చేయి కార్మికుల విస్తృత సమావేశం యూనియన్ అధ్యక్షురాలు జమున కృష్ణవేణి అధ్యక్షతన జరిగింది ఈ రోజు నగరి అర్బన్ రూరల్ ప్రాంతాలలో ప్రభుత్వ పాఠశాలలో వంట చేయి కార్మికుల విస్తృత సమావేశం యూనియన్ అధ్యక్షురాలు జమున కృష్ణవేణి అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య
ఏఐటీసీ సీనియర్ నాయకులు వేలన్ పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో పనిచేయు మధ్యాహ్నం భోజన పథకం సుమారు 20 సంవత్సరాలుగా మహిళా కార్మికులు పనిచేయుచున్నారని, వారికి సరైన జీతాలు లేకపోయినా వంట చేసి పిల్లలకు పెడుతున్నారని చెప్పారు. ప్రభుత్వాలు మారుతున్నా ప్రతిసారి కార్మికులను మార్చాలి అనుకోవడం స్థానిక చోటా మోటా నాయకులు రోజు రోజుకి కొన్ని సెంటర్లలో కార్మికులను మార్చాలి అనుకోవడం తప్పని అన్నారు. కార్మికులపై రాజకీయ ఒత్తిళ్ల నుంచి కాపాడాలని కోరుతూ ఏఐటీసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ పాఠశాలలో వంట చేయి కార్మికులను మార్చాలని, ఇప్పటికీ కొంతమంది కొన్ని ప్రాంతాలలో ఒత్తిడి తీసుకుని రావడానికి ఏఐటీసీ తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వం ఉద్యోగ కార్మికులకు అన్యాయం చేసినందువలన ఈరోజు అందరూ కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని చెప్పారు. మహిళా కార్మికులపై పని నుంచి నిలిపివేస్తామని ఒత్తిడి తీసుకొస్తూ బలవంతంగా పేరెంట్స్ కమిటీ పెట్టి తీసేస్తామని బెదిరించడాన్ని మానుకోవాలని చెప్పారు. నగర ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ కార్మిక వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి మహిళా కార్మిక వర్గాన్ని ఆదుకోవాలని కోరారు. అధికారుల ఒత్తిళ్లకు లొంగకుండా కార్మికులను కొనసాగించాలని ఏఐటీసీ కోరింది. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోదండయ్య, ఏఐటీయూసీ సీనియర్ నాయకులు వేలన్, ఆంధ్రప్రదేశ్ మధ్యాహ్న భోజన పథకం యూనియన్ నాయకులు జమునా కృష్ణవేణి, వనిత, సూర్యప్రభ, విజేత, సరస్వతి, ఆదిలక్ష్మి, సరస్సు, కుప్పమ్మ కార్మికులు పాల్గొన్నారు. నా పార్టీ వచ్చింది, నా వాళ్ళని పెట్టుకుంటాననే ఒక నినాదాన్ని ముందుకు తేవడాన్ని తీవ్రంగా ఏఐటీసీ ఖండిస్తూ ఉంది. ఈరోజు నగిరి ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టాలి. గతంలోనే మా యూనియన్ తరఫున ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళినాం. కార్మికుల పైన ఒత్తిడి వద్దు, చిన్న చిన్న ఉద్యోగస్తుల పైన ప్రతాపం వద్దని మన ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. అయినా ఇప్పటికీ కొన్ని మండల ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాదు, ఇప్పటికైనా ఈ రాజకీయ వేధింపులు మానుకోకపోతే కలెక్టర్ కార్యాలయం ద్వారా ధర్నా నిర్వహిస్తాం. అవసరమైతే చలో విజయవాడ కూడా పిలిపించి, ఈరోజు మంత్రులు చంద్రబాబు నాయుడే చెప్తున్నారు ఏ సమస్య వచ్చినా మాతో నేరులో కలవండి అని. అవసరమైతే చలో విజయవాడ కూడా పిలిపించి శాసనసభలో కూడా ఈ సమస్యను తీసుకెళ్తామని, ఈరోజు ధరలకు అనుగుణంగా బిల్లులు పెంచాలి, అదేవిధంగా కార్మికులు కనీస వేతనాలు పెంచాలని ఈ సందర్భం ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో భవిష్యత్తు పోరాటాలకు సిద్ధం కావాలని మహిళా కార్మికులను కూడా ఏఐటీసీగా మేము పిలుపునిస్తున్నాం. అనుమతులు లేకుండా ప్రజలకు ఇబ్బంది కలిగేలా నగరంలో హోర్డింగ్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య హెచ్చరించారు. మంగళవారం తెల్లవారుజాము నుండి పారిశుద్ధ్య పనులను, అన్న క్యాంటీన్ల పునఃప్రారంభోత్సవ పనులను, డ్రైనేజీ కాలువలను ఇంజనీరింగ్, హెల్త్ అధికారులు, సిబ్బందితో కలిసి కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఎక్కడ పడితే అక్కడ డివైడర్ల మధ్యలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. దీంతో ప్రజలకు, వాహన చోదకులకు ఇబ్బందులు వస్తున్నాయని అన్నారు. వీరిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగరంలోని కొన్ని ప్రాంతాలలో తెల్లవారుజామున కవర్లు, గోతాలలో చెత్త రోడ్లపై వేస్తున్నారని, వీటి వలన అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. ప్రతిరోజు తమ సిబ్బంది మీ ఇంటి వద్దకే వస్తున్నారని, వారికి తడి, పొడి, చెత్త వేరువేరుగా ఇచ్చి సహకరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అలాగే భవన నిర్మాణ వ్యర్థాలను నగరంలో రోడ్లపైనే పక్కనే పడేస్తున్నారని అన్నారు. భవన నిర్మాణ వ్యర్థాలను నిర్వహణ చేసే ప్లాంట్ తమ వద్ద ఉందని, టౌన్ ప్లానింగ్ సిబ్బందికి సమాచారం ఇస్తే ప్లాంట్కు తరలిస్తారని అన్నారు. చెత్త, భవన నిర్మాణ వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ వేసి నగరంలో పరిశుభ్రతను పాడు చేయవద్దని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. చెత్త, భవన నిర్మాణ వ్యర్థాలు రోడ్డుపై వేస్తే జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. నగరంలో స్తంభాల మధ్య కేబుల్స్ ఎక్కువగా ఉన్నాయని, వాటిని సంబంధిత సంస్థలతో మాట్లాడి తొలగిస్తామని అన్నారు. భవన నిర్మాణాలకు అన్ని పర్మిషన్లు ఉంటే నిర్దిష్ట సమయంలో అనుమతులు మంజూరు చేయాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించామని అన్నారు. నగరంలో ఖాళీ స్థలాలను గుర్తించామని, వెంటనే శుభ్రం చేసేలా యజమానులకు నోటీసులు ఇస్తున్నామని అన్నారు. వినాయక సాగర్ ఆహ్లాదంగా, శుభ్రంగా ఉంచుతామని, మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. నగరంలో ఎక్కడా వర్షపు నీరు నిలవకుండా తగు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించామని అన్నారు. నగరంలో డ్రైన్ల మధ్యలో వెళ్లే పైప్ లైన్లను గుర్తించామని, అక్కడ నీరు కలుషితం కాకుండా తగు చర్యలు చేపడుతున్నామని అన్నారు.
నగరంలో అక్కడక్కడ రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చమని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, మున్సిపల్ ఇంజనీర్ వెంకటరామిరెడ్డి, డిఈలు విజయ్ కుమార్ రెడ్డి, శ్రావణి, శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి తదితరులు పాల్గొన్నారు. సో పర్మిషన్స్ లేకోకుండా డివైడర్స్ పైన ఎలా అంటే అలా పోస్టర్స్, ట్రాఫిక్ లైట్స్ మధ్యలో బ్యానర్స్, హోర్డింగ్స్ వితౌట్ పర్మిషన్స్ అలాంటివి ఉంటే మాత్రము వీ డోంట్ యాక్సెప్ట్. అవన్నీ ఇమీడియట్గా రిమూవ్ చేయాలి. అండ్ వితౌట్ పర్మిషన్స్ పెట్టిన వాటి అన్నిటికీ పెనాల్టీ అనేది హ్యూజ్గా వేయడం జరుగుతుంది. సో మీకు ఏదన్నా పెట్టుకోవాలనుకుంటే ముందుగా పర్మిషన్ తీసుకొని ఎక్కడైతే యాక్సెప్టబుల్ ప్లేసెస్ ఉన్నాయో అక్కడే పెట్టుకోవాలి. ఎందుకంటే తిరుపతి అనేది ఇట్స్ అ పిలిగ్రిమ్ సిటీ. చాలామంది యాత్రికులు వస్తూ ఉంటారు అండ్ వేరే వాళ్ళు కూడా చూడడానికి వస్తూ ఉంటారు. మనం ఇలా ఒక స్ట్రీమ్ లైన్ లేకోకుండా వితౌట్ పర్మిషన్స్ పెట్టుకుంటా పోతే మాత్రం అది సిటీ అనేది క్లీన్గా అనే పిక్చర్ అయితే బయటికి వెళ్ళదు. మదనపల్లి ఫైళ్ల దగ్ధం కేసులో ఎవరు పాత్రదారులో అందరికీ తెలుసునని, ఆధారాలు బయట పెడితే పెద్దిరెడ్డి అయినా అరెస్ట్ అవ్వక తప్పదని, అధికారంలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి చేసిన అన్యాయాలు అక్రమాలు అంతా ఇంత కాదని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ పెద్దిరెడ్డి జైలుకి వెళ్ళక తప్పదు అని పేర్కొన్నారు. 70 ఏళ్లు పెద్దిరెడ్డిని చూసి ఇప్పుడెవరూ భయపడడం లేదని తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి చేసిన అన్యాయాలు అక్రమాలు అంతా ఇంత కాదని తెలిపారు. రెడ్ బుక్లో పేర్లను తొలగించలేదు. మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టమని హెచ్చరించారు. ఎవరు ఎక్కడికి పారిపోయినా రాష్ట్రానికి పట్టుకొస్తామని తెలిపారు. పొంగనూరు నియోజకవర్గంలోని 3 రిజర్వాయర్ల నిర్మాణంపై అధికారులతో చర్చిస్తున్నామని తెలిపారు. రిజర్వాయర్ల నిర్మాణం పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్న వ్యక్తి పెద్దిరెడ్డి అని పేర్కొన్నారు. 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని తెలిపారు. భయపడేది ఏముంది సార్? ఈ నాగరిక ప్రపంచంలో భయపట్టించే వాళ్ళు ఉంటారో చెప్పండి? ఎవరు భయపడరు. ఆ రోజు అధికారం ఉండింది, మంది మార్బలంతో వెనకామంటే 50 మంది పోలీసులను పెట్టుకొని గ్రామాల్లో తిరిగినారు. ఈరోజు వాళ్ళ పరిస్థితి ఎట్లయిపోయిందంటే సొంత ఊర్లకు కూడా పొద్దున్న 8కో 6:30కు వచ్చేసి దర్శనాలు చేసుకొని దేవునికి టెంకాయ కొట్టిపోయే పరిస్థితి వచ్చిందంటే ఎంత దయనీయమైన పరిస్థితి మీరు అందరూ తెలుసుకోవాలా. ఇంకా మదనపల్లి ఫైల్స్ గురించి అయితే సినిమా తీయవచ్చు. ఇప్పుడు చాలా వచ్చినాయి, కాశ్మీర్ ఫైల్స్ అని వచ్చిందంటే సినిమా. ఇక్కడ మదనపల్లి ఫైల్స్ గురించి కూడా సినిమా తీయవచ్చు. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు మదనపల్లి అది ఆఫీస్ ఏదైతే ఉందో స్పెషల్ కలెక్టర్ ఆఫీసో డిప్యూటీ కలెక్టర్ ఆఫీస్లో సుమారు 13 మండలాలకు చెందిన రికార్డులు ఉన్నాయి. ఆ 13 మండలాలు ఎవరి పరిధిలో ఉన్నాయి, అక్కడ ఎవరు శాసించారు 5 సంవత్సరాలు అందరికీ తెలుసు. అక్కడ 22A సంబంధించిన అసైన్ ల్యాండ్స్కు సంబంధించిన ఏమైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ రోజు ఆ ఘటనకు 10 రోజుల ముందు ఎవరైతే అక్కడ రెక్కి నిర్వహించిన మాధవరెడ్డి అని ఆయన ఎవరున్నారో, అలాగే ఎంపీకి 30 ఏళ్ళ నుంచి ఎంపీ ఎమ్మెల్యేకి పిఏగా ఉన్న తుకారాము, ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారంటే దాంట్లో ఇంక మేము చెప్పేది ఏముంది సార్? తప్పకుండా ప్రజలందరికీ తెలుసు. ఆ విషయంలో అయితే వెనుకాడిపోయే ప్రసక్తే లేదు. ఇంకా పెద్దిరెడ్డి విషయంలో భయం అంటానరా, ఆయన 70 ఏళ్ళు దాటిపోయినా ఆయన చూసి ఎవరు భయపడతారు సార్? ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరూ లేరు. ముఖ్యంగా గత ప్రభుత్వం చేసిన తప్పులు మేము చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఆ రోజు చట్టాన్ని చేతిలోకి తీసుకొని అందరి గొంతు మీద కత్తి పెట్టినారు కాబట్టి ఎన్ని సీట్లు వచ్చాయో మీ అందరికీ తెలుసు. కేవలం 11 సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా ఆ రోజు వాళ్ళకి దక్కలేదు. మేము ఒకటే చెప్తున్నాం, చట్టం అనేది ఒకటి ఉంటుంది, న్యాయస్థానాల మీద మాకు గౌరవం ఉంది కాబట్టి ఏవైతే ఆ రోజు వీళ్ళు ప్రజలకు అన్యాయం చేశారో, వాళ్ళ భూములు లాక్కున్నారో, మైన్స్ లాక్కున్నారో, ఆ రికార్డులు తగలబెట్టిన వాళ్ళకైతే చట్టపరంగా చర్యలు అనేది ఉంటాయి. జైలుకు పంపించే విషయం అయితే వాళ్ళు చేసిన తప్పుకు జీవితాంతం ఇంకో జన్మెత్తినా వాళ్ళు జైల్లో ఉండాలి. తిరుపతి కలెక్టరేట్ వద్ద మంగళవారం ఏఐఎస్ఎఫ్ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏఐఎస్ఎఫ్ నాయకులు సభ్యులు పెద్ద ఎత్తున కలెక్టరేట్ వద్దకు చేరుకొని నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. వీరిని పోలీస్ వారు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ వసతి గృహాలలో మౌలిక వసతులు కల్పించాలని, బకాయిలు ఉన్న మెస్ కాస్మెటిక్ ఛార్జీలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే మెస్ కాస్మెటిక్ ఛార్జీలను పెంచాలని కోరారు. సంక్షేమ వసతి గృహాలలో ఖాళీగా ఉన్న కుక్, వాచ్మెన్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. వసతి గృహాలలో విద్యార్థులు కనీస సదుపాయాలు లేక ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఏ ప్రభుత్వం మారినా విద్యార్థుల పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉందని వాపోయారు.
గురుకులాల్లో సీట్లను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే మా డిమాండ్లను పరిష్కరించకపోతే ధర్నాను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉదయ్ కుమార్, జిల్లా కార్యదర్శి ప్రవీణ్ కుమార్, జిల్లా అధ్యక్షుడు నవీన్, ఏఐఎస్ఎఫ్ నాయకులు మహేష్, జిల్లా ఆఫీస్ బ్యారర్స్ సూర్య, ఓంరాజ్, హరికృష్ణ, వినయ్, చందు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సంక్షేమ హాస్టల్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలండి. ఖాళీగా ఉన్న కామాటి, కుక్, వాచ్మెన్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి ఈ రోజు తిరుపతి జిల్లా కలెక్టర్ ఆఫీస్ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాం. ఈ రోజు గత ప్రభుత్వంలో దాదాపు 9 నెలలైంది, ఇంతవరకు మెస్ బిల్ రాలేదు. కేవలం ఒక విద్యార్థికి 1600 రూపాయలు మెస్ బిల్ మాత్రమే ఇస్తున్నారు. ఆ 1600 రూపాయలు అంటే కేవలం ఒక రోజుకి ఒక విద్యార్థికి 50 రూపాయలు మాత్రమే ఇస్తారు. ఇప్పుడు 2014లో 2015లో పెంచిన మెస్ బిల్లులో ఇంతవరకు పెంచలేదు. ఈ రోజు 2014లో చికెన్ రేట్ అంతా, ఈ రోజు చికెన్ రేట్ అంతా, అప్పుడు పప్పు రేట్ అంతా, ఇప్పుడు పప్పు రేట్ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వెంటనే మెస్ ఛార్జీలు పెంచాలా. ప్రతి సంవత్సరానికి 10% మెస్ ఛార్జీ పెంచాలా. అలాగే ఏదైతే జిల్లా కేంద్రాలు ఉన్నాయో జిల్లా కేంద్రాల్లో ప్రతిసారి సంవత్సరానికి విద్యార్థులు పెంచేదానికి హాస్టల్లో భవనాలు పెంచాలా. ఈరోజు గురుకులాలు కావచ్చు, రెసిడెన్షియల్ కావచ్చు, 5వ క్లాసులను ఇంటర్మీడియట్ నమోదు చేసుకొని ఈ రోజు గురుకులాలకు జాయిన్ అవుతాం. కానీ చాలా వరకు గురుకులాలు ఏమవుతుందంటే ప్రిన్సిపల్ చేతులు అడ్మిషన్ చేసుకుంటున్నారు. ఫోన్ పే ద్వారా ఒక అడ్మిషన్ కి 30,000, 40,000 రూపాయలు వేసుకొని సత్యవేడి లాంటి మారుమూల ప్రాంత గురుకుల కాలేజీల్లో ఈ రోజు 40,000 వేసుకొని సీట్లు అమ్ముకునే పరిస్థితి వస్తుంది. దీన్ని అయితే పెద్ద ఎత్తున DCO గారికి, పద్మశ్రీ గారికి కంప్లైంట్ చేసినా, నేను ఎంక్వైరీ కమిటీ అయినా అని చెప్తున్నారు, కానీ దాని మీద ఏ విధమైన స్పందన లేదు. సో ఈ విధంగా 9 నెలలుగా ఉన్న కాస్మెటిక్ ఛార్జీలు కావచ్చు, మెస్ బిల్ కావచ్చు రిలీజ్ చేయాలని చెప్పేసి, అలాగే మెస్ బిల్ పెంచాలని చెప్పేసి, వాచ్మెన్, కుక్, కామెడీ పోస్టులు పెంచాలని చెప్పి, భర్తీ చేయాలని చెప్పేసి ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడిస్తున్నాం. కాబట్టి వెంటనే సంబంధిత అధికారులు కానీ వెంటనే కాస్మెటిక్ ఛార్జీలు, మెస్ బిల్ రిలీజ్ అయిపోతే మరింత జిల్లా అసెంబ్లీ కూడా ముట్టడిస్తానని చెప్పేసి ఏఎస్ఎఫ్ గా హెచ్చరిస్తున్నాను. 4వ తేదీ ట్యూషన్ కు వెళ్లి వస్తానని ఇంటి నుంచి వెళ్లిన హైదరాబాద్ లో అదృశ్యమైన బాలుడి ఆజూకీ లభ్యమైంది. బాలుడు ప్రస్తుతం తిరుపతి తూర్పు పోలీసుల అదుపులో ఉన్నాడు. 4వ తేదీ ట్యూషన్ కి వెళ్లి వస్తానని ఇంటి నుంచి వెళ్లిన బాలుడు తిరిగి ఇంటికి రాలేదు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో మీర్పేట పోలీసులు రంగంలోకి దిగారు. హైదరాబాద్ నుంచి రైల్లో వెళ్లినట్లు గుర్తించారు. ఏపీ పోలీసులకు తెలంగాణ పోలీసులు సమాచారం అందించారు. అర్ధరాత్రి తిరుపతి రైల్వే స్టేషన్లో ఒంటరిగా ఉన్న బాలుని పోలీసులు విచారించారు. హైదరాబాద్ నుంచి వచ్చినట్టు వెల్లడించారు. ప్రస్తుతం తిరుపతి తూర్పు పోలీసుల అదుపులో బాలుడు ఉన్నాడు. తల్లిదండ్రులతో కలిసి తిరుపతి బయలుదేరారు మీర్పేట పోలీసులు. మీర్పేట్ పోలీస్ స్టేషన్ హైదరాబాద్లో మహేందర్ రెడ్డి అనే పిల్లోడు, 13 సంవత్సరాల పిల్లోడు 4వ తేదీ తప్పిపోయినాడనే తప్పిపోయిన అక్కడ కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఈ పిల్లోడు అక్కడ 8th క్లాస్ అవుతున్నాడు అనుకుంటా, 8th క్లాస్. ఆ పిల్లోడు అంటే ఇప్పటి వరకు అంటే ఈరోజు ఉదయం 7-7:30 సమయంలో మనకు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర దొరికాడు. తీసుకొని అక్కడ ఆర్టీసీ ఓపీ వాళ్ళు ఉంటారు కదా, మామూలుగా తిరుగుతూ ఉంటే ఈ పిల్లోడు ఒంటరికి కనిపిస్తే అడిగాడు ఎవరు ఏం సంగతి చెప్పాడు. సో అందుకని పోలీసుని తీసుకొని రావడం జరిగింది. దాంట్లో ఏమంటే ఈ పిల్లోడు ఇంతకుముందు పేరెంట్స్తో 18 సార్లు తిరుమలకు వచ్చాడంట, 18 టైమ్స్ వచ్చాడంట తిరుమలకు. సో నేను 19th సార్ నేను ఎందుకు చేసుకోకూడదు అనే ఉద్దేశంతో అక్కడ నుంచి ట్రైన్ ఎక్కేసి వచ్చేసినాడు. ఇక్కడ మరి ఎవరో ఒకరు దారిలో ఎవరో కనిపించారు, వాళ్ళని పరిచయం చేసుకున్నాడు, కొండ మీదకి పోయినాడు, దర్శనం చేసుకున్నాడు, ఇక్కడ వచ్చాడు, రిటర్న్ పోవాలనే ఆలోచనలో ఉన్నాడు. తిరుగుతూ ఉంటే మన ఆర్టీసీ ఓపికలు పట్టుకొని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇవాళ మేము కూడా మీర్పేట్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. వాళ్ళు కూడా ఆన్ ద వే వచ్చేస్తారు, couple of hours వచ్చేస్తారు, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇదే వెంకటేశ్వర స్వామిని చూడాలనిపించింది, ఓ 18 సార్లు చూశాను, ఇప్పటికీ ఇదో 19వ సార్లు కూడా ఎందుకు చూడకూడదని వచ్చినాను అని అంటారు. అంతే, దట్ ఇస్ ఓన్లీ ద రీజన్. అంతకంటే ఏం లేదు, ఏం అటువంటిది ఏం లేదు, నథింగ్. అటువంటి ఇంట్లో గొడవలు కానీ ఏదో అమ్మ తిట్టడము, నాన్న తిట్టడం, అలిగి వచ్చడం అవన్నీ ఏం లేదు. దేవుని చూడాలని వచ్చాడు, చూసేశాడు, మళ్ళీ తిరుగు ప్రయాణం దొరికాడు, ఇంకా అంతకంటే ఏం లేదు. కాదు, ఇంట్లో చెప్పకుండా ట్యూషన్ నుంచి ఎందుకు బయటకు వచ్చేసావు? ఇట్లా మామూలుగా వచ్చేసావు సండే, ఆ రోజు ఇంట్లో వాళ్ళు బాధపడతారని ఆలోచన ఏం లేదా నీకు?
మళ్ళీ వద్దాం అనుకున్నా, ఇంటికి వెళ్ళిపోతున్నా ఈరోజు. కాదన్నా, ఇప్పుడు ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు పేరెంట్స్ విషయం చెప్పలేదని నంబర్ ఎవరు చెప్పారు? ఫస్ట్ ఫోన్ నంబర్ నీకు పేరెంట్స్ ఫోన్ చేయమని చెప్పి ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు. మళ్ళీ ఎవరు చేసావు ఫోన్? నేనే మా మమ్మీకి చేసిన. ఎవరు ఫోన్ నంబర్ నుంచి? ఒక అన్న ఫోన్ నెంబర్. ఏమని చెప్పావు మీ అమ్మకి? నేను వస్తున్నా మమ్మీ అని చెప్పిన. సరే అన్నది. ఇప్పుడు పోలీసు ఎక్కడ తీసుకెళ్తున్నారు? నేను ఏమో మా మామ వాళ్ళ దగ్గరికి. మామ ఎక్కడుంటాడు? అక్కడ ఉంటారు తిరుపతిలో. ఏం కోరుకున్నావు నాన్న దేవుణ్ణి? వెళ్ళావు కదా స్వామివారిని, ఏమడిగి? అవన్నీ చెప్తారా? కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరుని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం VIP విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల రాంప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ స్వామి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే భక్తుల సంఖ్య నానాటికి పెరుగుతూ వస్తోందన్నారు. భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఎలక్ట్రిక్ బస్సులను నడిపే విధంగా నిర్ణయించామన్నారు. ఏపీఎస్ఆర్టీసీలో పనిచేసే కార్మికులు తమ సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చారని, సమస్యలపై త్వరలోనే కార్మిక సంఘాలతో చర్చించి సమస్యలు పరిష్కరిస్తానని తెలియజేశారు. మాజీ సీఎం జగన్ భద్రత విషయంలో టీడీపీ ప్రభుత్వం పటిష్టమైన భద్రత అందిస్తోందని చెప్పిన ఆయన భద్రత విషయంలో చిన్న చూపు చూడలేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే మంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇక్కడికి రావడం, ఆ భగవంతుని ప్రార్థించడం, ఆశీర్వాదం తీసుకోవడం, దీనికి కారణమైన మా రాయచోటి నియోజకవర్గ ప్రజలకు, అలాగే ఎమ్మెల్యేగా మంత్రిగా అవకాశం కల్పించిన పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువ నాయకులు లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో పేద ప్రజల పక్షాన మేమున్నామంటూ గత 2 నెలలుగా ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలు అయితేనేం, చేపట్టే అభివృద్ధిపై సమీక్షలు అయితేనేం, మా మంత్రిమండలిలోనైతేనేం, అలాగే మా ఎమ్మెల్యేలు అయితేనేం ప్రజల కోసం ప్రజలతో పనిచేస్తున్నాం. ముఖ్యంగా ఈసారి అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రజలకు వచ్చే 5 సంవత్సరాల్లో ఏ కష్టాలు లేకుండా అభివృద్ధి పదంలో ఈ రాష్ట్రాన్ని నడిపించేదానికి మా ముఖ్యమంత్రి వర్యులు కంకణబద్ధులై ఉన్నారు. అలాగే ఈ రాష్ట్ర ప్రజలు మా మీద పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేసుకోకుండా గత ప్రభుత్వాలలాగా కాకుండా ఇప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడి ఏవైతే సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు చేరువ చేసి మన్నలు పొందే విధంగా ఆ భగవంతుణ్ణి కోరడం జరిగింది. అలాగే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పయంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి గారికి నిండు నూరేళ్లు ఆయుష్ ప్రసాదించాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. తిరుమలలోని లడ్డూ కాంప్లెక్స్ ను మంగళవారం సంబంధిత అధికారులతో కలిసి టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పరిశీలించారు. పోర్టు పేష్కార్ శ్రీనివాసులతో పాటు అడిషనల్ ఈవో లడ్డూ కాంప్లెక్స్లను సందర్శించి దర్శనం టికెట్లపై కౌంటర్లలో లడ్డూలు జారీ చేసే విధానాన్ని పరిశీలించారు. అనంతరం లడ్డూ ప్రసాదాల తయారీకి సంబంధించిన ముడి సరుకుల నిల్వ ఉన్న ఉగ్రాణం కూడా పరిశీలించారు. లడ్డూ కవర్ల విక్రయంపై, లడ్డూ ప్రసాదం పంపిణీపై సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రసాదాల పంపిణీలో యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో విజిఓ నందకిషోర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. రైస్ చేసి పంపిస్తారా? ఎన్ని కేజీలు, ఎన్ని బస్తాలు, మొత్తం ఎన్ని కేజీలు? మంగళవారం ఉదయం VIP విరామ సమయంలో తిరుమల స్వామివారి సేవలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం VIP విరామ సమయంలో సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి మరియు అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి పిల్లలు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించారు.
వార్షికంగా ఎప్పుడూ స్వామివారిని దర్శించుకోవడానికి రావడం ఆనవాయింది. ఈసారి మరొక ప్రత్యేక కారణం, మా పెద్దబ్బాయి పెళ్లి ఈ నెలలో జరుగుతుంది. స్వామివారికి మొదటి ఆహ్వాన పత్రిక అందజేద్దామని వచ్చాను. సో మా చిన్నబ్బాయితో వచ్చాను. సినిమా విషయాలు అంటే ఇక్కడ దేవుడి సన్నిధిలో ఎక్కువగా చాలా సినిమాలు వస్తున్నాయి, చాలా పాటలు వస్తున్నాయి. ముఖ్యంగా నా దర్శనానికి బయలుదేరిన వెంటనే దేవర సినిమాలో పాట రిలీజ్ అయింది. అది బాగా మంచి విజయవంతమైంది. కృతజ్ఞతలు మరొకసారి. ఇలాగే నా ద్వారా మంచి మంచి పాటలు రాయించాలి స్వామి. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు సాధించాలి. నగరి బాలికల బాలురాజ్ జూనియర్ కళాశాల నందు విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, బ్యాగ్స్ పంపిణీ చేసిన నగరి నియోజకవర్గ శాసనసభ్యులు గాలి భానుప్రకాష్. ప్రభుత్వ పాఠశాలలో పనిచేయు మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలి. కొంతమంది కార్మికులపై తెస్తున్న రాజకీయ ఒత్తిడులను ఆపాలి. ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య డిమాండ్. మదనపల్లి ఫైల్ దగ్ధం కేసులో ఎవరు పాత్రదారులు అందరికీ తెలుసు. ఆధారాలు బయట పెడితే పెద్దిరెడ్డి అయినా అరెస్ట్ అవ్వక తప్పదు. 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. వెల్లడించిన రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. అనుమతులు లేకుండా హోర్డింగ్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు. భవన నిర్మాణ వ్యర్థాలు, చెత్త రోడ్లపై వేయొద్దు. నగర శుభ్రతకు ప్రజలు సహకరించండి. హెచ్చరించిన తిరుపతి కమిషనర్ ఎన్ మౌర్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.